నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన రకరకాల శివలింగాలను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, శివలింగంలో ఉన్నటువంటి త్రిమూర్తుల శక్తి స్వరూపం ఏంటో, పంచాక్షరీ మంత్రాలలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పంచాక్షరీ మంత్రాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా మనం గృహంలో పాదరస శివలింగానికి కానీ, స్ఫటిక శివలింగానికి కానీ, నర్మదా బాణలింగానికి కానీ రోజు అభిషేకం చేసుకోవటం, పూజ చేయటం ఇలాంటివి నిర్వహిస్తూ ఉంటాం. అయితే శివలింగాలను రెండు రకాలుగా విభజించారు. చల శివలింగాలు, అచల శివలింగాలు. మనం పూజించేటటువంటి స్ఫటిక శివలింగం కానీ, పాదరస శివలింగం కానీ, నర్మదా బాణలింగం కానీ వీటిని చల శివలింగాలు అనే పేరుతో పిలుస్తారు. అంటే వీటిని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు, అక్కడ కూడా అభిషేకం చేసుకోవచ్చు. రెండవది అచల శివలింగాలు. అచల శివలింగాలు అంటే వీటిని ఒక్కసారి ప్రతిష్ఠించిన తర్వాత వీటిని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకువెళ్ళటం సాధ్యం కాదు. సాధారణంగా దేవాలయాల్లో ప్రతిష్ఠించేటటువంటి శివలింగాలను అచల శివలింగాలు అనే పేరుతో పిలుస్తారు. ఒక శివలింగంలో త్రిమూర్తుల శక్తి స్వరూపం మొత్తం కూడా ఉంటుంది. శివలింగం ప్రారంభ భాగం అనేటటువంటిది చతురస్రాకారంలో ఉంటుంది. ఇది బ్రహ్మదేవుడి శక్తికి సంకేతం. దీన్ని బ్రహ్మస్థానం అనే పేరుతో పిలుస్తారు. అలాగే శివలింగం మధ్య భాగము 8 కోణాలతో ఉంటుంది. ఈ 8 కోణాలతో ఉన్నటువంటి శివలింగం మధ్య భాగాన్ని విష్ణు స్థానము అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ విష్ణు శక్తి మొత్తం కూడా ఉంటుంది. అలాగే శివలింగం పైన భాగము పొడవుగా స్తూపంలాగా పైకి వచ్చినట్లుగా ఉంటుంది. దీన్ని ప్రధానంగా శివభాగము అంటారు. శివశక్తి మొత్తం కూడా ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. అంటే ఒక శివలింగానికి మనం పూజ చేసినా, అభిషేకం చేసినా అందులో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురి శక్తి, త్రిమూర్తుల శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. శివలింగానికి అభిషేకం చేస్తే త్రిమూర్తుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎక్కడైనా సరే దేవాలయాల్లో శివలింగానికి అడ్డంగా గీతలు గీయబడి ఉంటాయి. వాటిని బ్రహ్మసూత్ర అనే పేరుతో పిలుస్తారు. ఒక శివలింగానికి బ్రహ్మసూత్ర అనేది ఉన్నప్పుడు ఆ శివలింగానికి అభిషేకం చేయించుకున్న, అర్చన చేయించుకున్న శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా పరమశివుడి అనుగ్రహం కలగటానికి పంచాక్షరీ మంత్ర జపం మనం చేస్తాం. అయితే ఈ పంచాక్షరీ మంత్ర జపాలలో కూడా అనేక రకాలైనటువంటి పంచాక్షరీ మంత్రాలు ఉన్నాయని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యంగా స్థూల పంచాక్షరి, సూక్ష్మ పంచాక్షరి, కారణ పంచాక్షరి అని 3 రకాలైనటువంటి పంచాక్షరీ మంత్రాలు చెప్పడం జరిగింది. స్థూల పంచాక్షరీ మంత్రం ఏంటంటే నమఃశివాయ. సూక్ష్మ పంచాక్షరీ మంత్రం ఏంటంటే శివాయ నమః. కారణ పంచాక్షరీ మంత్రం ఏంటంటే శివాయ శివ. ఎప్పుడైనా సరే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని 3 రకాలైనటువంటి శరీరాలు మనిషికి ఉంటాయి. కాబట్టి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలతో శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితం కలగాలంటే స్థూల పంచాక్షరి, సూక్ష్మ పంచాక్షరి, కారణ పంచాక్షరి ఈ 3 పంచాక్షరి మంత్రాలు జపించుకుంటూ సోమవారం పూట శివ పూజ చేయాలి, శివాభిషేకం చేయాలి. అలా చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఇలా సోమవారం సందర్భంగా శివారాధన చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య ఆరాధనలో ఉన్న రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. చీకటి పోగొట్టడం అంటేనే వెలుగివ్వడం, కానీ విఘ్నాలు తొలగించడమే ఆనందం ఇవ్వడం మరొకటి కాదన్నాడు. ఎందుకంటే విపత్ఖండన కారకం నమామి విఘ్ననాయకం అంది శాస్త్రం. ఇక్కడ విఘ్నాలు మన పదం ఒక్కడ అర్థం చేసుకుంటే విఘ్నాలు తొలగితే చాలు అంటామండి. ఇక్కడ అజ్ఞానం తొలగితే చాలు. అజ్ఞానం అనేది వివేకవంతుడికి అది విఘ్నం. వివేకం లేనివాడికి అజ్ఞానం అనేది తెలియదు, పర్వాలేదు, బాధ లేదు, అది విఘ్నమే అనుకోడు. కానీ నేను తలపెట్టిన పని ఏదో అయిపోతే అదే చాలు అనుకుంటాడు. అదేనా విఘ్నం అంటే? అసలు అడుగడుగున ముక్తి పొందే వరకు ఎన్ని విఘ్నాలండి. ముక్తి పొందడం అంత తేలిక.
ఒక నున్నని ఇనుపస్తంభం మీద నూనె రాసుకుని పైకి వెళ్ళాలని ఎక్కడం ఎలాంటిదో ముక్తి పొందడానికి ప్రయత్నించడం అలాంటిదే అన్నాడు ఇక్కడ. అంటే ఏమిటి? ఎక్కుతూ ఉంటావు, జారుతూ ఉంటావు, అదే విఘ్నం అంటే. ఆయన పట్టుకున్నావా, నువ్వు గట్టిగా స్తంభం ఎక్కాలని ప్రయత్నిస్తున్నా తొండం పట్టి పైకి లెగిస్తాడు మహానుభావుడు తెలుసుకుంటాడు. అందుకే ఏ విధంగా ఆలోచించినా వాడి స్థాయిలో వాడికి విఘ్నాలు ఉంటూనే ఉంటాయి. అన్ని విఘ్నాలు తొలగించి సుఖంగా ఉండేటట్టు చేసేవాడెవడో వాడు గణపతి. అందుకే ఇప్పుడు చెప్పే వాళ్ళని విడిచిపెట్టకూడదు కాశీలో. అదేవిధంగా ఏకాశ్యాం ప్రవసంతి శంకర పరాహ విష్ణు సమారాధకా. కాశీలో శంకరుల పరులై విష్ణువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి వారు వీరు భద్రాన్ని పొందుతూ ఉంటారు సుమా. అందుకే శ్రీ భవానీ జనాహ, భవానీదేవిని ఆరాధించేవారు. అదేవిధంగా అర్క సేవకా, సూర్యారాధన చేసేటువంటి వారు. అన్నిటికంటే కాశీలో మర్చిపోకూడని మరికొన్ని ఉన్నాయి కాశీలో ఉన్న వాళ్ళకి. ఏ కాలరాజం కలికాల భీషణం హ్యారాధయంతో వటకాజ్య భక్తై భజంతి కాశ్యాం అపవర్గహేతోస్తయేవ కాశ్యాం అపవర్గభాజ. అపవర్గహేతువైన వాడు కూడా ఉన్నాడు ఇక్కడ. అతడు కాలరాజు. అతడు మంచి పేరు పెట్టారు, ఏ కాలరాజం అన్నాడు ఇక్కడ. కాలరాజు అంటే కాలభైరవుడు. మన భైరవ అనే శబ్దం పలికిన కాలస్వరూపుడే భైరవుడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. కాలమే భైరవుడు, మరొకటి కాదు. ఎందుకంటే కాశీలో ఉన్నంత కాలం బాగుండాలి కదా, అంతే కదా. ఏ కాలంలో మోక్షం రావాలో ఆ కాలంలో మోక్షం రావాలి కదా. అంటే కాలం అని ఒకటి ఉంది కదా, కాలమే కాలభైరవుడు, మరొకటి తెలుసుకోండి. నువ్వు చేస్తున్న ప్రతిదీ గమనించేది కాలమే, మరొకటి కాదు. నువ్వేం చేస్తున్నావో కాలానికి తెలుసు. నువ్వు మర్చిపోవచ్చు, కాలం మర్చిపోదు, దాచిపెడుతుంది ప్రతిదీ కూడా. అందుకే కాలం ఒక పెద్ద వాచింగ్ డాగ్. అందుకే కాలభైరవుడు అనే మాట సరిగ్గా సరిపోయిందండి. గట్టిగా ఆలోచిస్తే కాలం అంత భయంకరమైనది మరొకట్లేదు, అవునా లేదా? నాకెప్పుడు అనిపించలేదంటే నువ్వు ఆలోచించలేదు అంతే. ఆలోచిస్తే కాలం కంటే భయంకరమైనది మరొకట్లేదు. ఏది ఎంతకాలం ఇవాళ తిరిగేస్తున్నావు, ఎప్పటికేమవుతుందో అదే కాలం అంటే. కాలం ఎంత అనంతం, అందుకే కాలం గురించి ఆలోచిస్తే భయమే. అనంతకాల స్వరూపం. ఒక్కసారి ఒక చిన్న ప్రాణి మహాసముద్రాన్ని చూస్తే అలా భయపడుతుందో, కాలం గురించి ఆలోచిస్తే అలా భయం కలుగుతుంది. అందుకే పరమ భీషణంగా కనబడుతున్నట్టే కాలం యొక్క లక్షణం అది. ఏం చేస్తాం? అయితే ఎవడు పుణ్యాలు చేస్తాడు, ఈశ్వరుని ఆశ్రయిస్తాడు, వాడు కాలం భయపట్టదు. ఎందుకంటే పుణ్యాలకు ఫలం, ఈశ్వరార్చనకు ఫలం కాలమే ఇస్తుంది. అప్పుడు ఆనందంగానే ఉంటుంది కదా. పాపాలకు ఫలం ఇచ్చేటప్పుడు కాలం కోపంగానే ఉంటుంది. ఎవడు దుఃఖం అనుభవిస్తున్నాడు అనుకోండి, సుఖంగా ఎవడు దుఃఖం అనుభవించడు. అనుభవిస్తే దుఃఖం ఎలా అవుతుంది ఇక్కడ? అంటే కాలం వల్ల వచ్చే దుఃఖానుభవం భయంకరంగా ఉందా లేదా, సుఖానుభవం హాయిగా ఉందా లేదా? ఇప్పుడు కాలం రెండు రూపాలుతుంది కదా. కనుక ఎవడు కాశీని ఆశ్రయించి కాల రాజుని పట్టుకుంటాడో వాడికి ఆయన సౌమ్యమే. అందుకే భీమశాసన మతి క్రూరం భీతినాశక మతి దయాళు, రెండు ఆయన స్వరూపమే. అందుకే అటువంటి కాలభైరవ స్వామిని, కాలరాజుని ఆరాధించాలి. ఇప్పుడు ఈ మాట అనుకోవడమే చాలు, తత్వ వివేచన చేశాం ఇక్కడ. అంతేకాదు మహానాదస్వరూపుడు ఆయన. భీషణ రవమే భైరవం. భనర రమణ వమనాధిభిరఖిలం భువనం కలయసి భో స్వామిన్ అన్నారు ఇక్కడ. కలనము అంటే సమకూర్చుట అన్ని. కలనము అంటే అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నవి ఒక దగ్గర తేవడం. మన సంకలనం అంటూ ఉంటాం కదండి. అన్నీ ఒక దగ్గర సమకూర్చి సంకలనం అంటూ ఉంటాయి ఇక్కడ. కలనము, సమ్ అనేది ఉపసర్గ. కలనం అంటే ఒక దగ్గరికి చేర్చుట. కాలం కంటే సంకలనం చేసేది ఏదీ లేదు. నువ్వు ఎప్పుడో ఏదో కర్మ చేసావు, నువ్వే మర్చిపోయావు, దాన్ని ఇప్పుడు ఫలంతో కలుపుతుంది ఇక్కడ. అలా గుర్తుపెట్టుకుని అటు ఇటు కలిపేదే కాలం కనుక కలనము చెయ్యునది కాలము అన్నాడు ఇక్కడ. ఇది కాల శబ్దానికి అర్థం ఇక్కడ. ఎలా కలనము చేస్తారంటే ఎప్పుడు సృష్టి జరగాలి, ఎప్పుడు స్థితి జరగాలి, ఎప్పుడు లయం జరగాలి చూసుకుంటూ అవన్నీ సమకూర్చేవాడు కనుక భరణ రమణ వమన. భరణము అంటే పోషించుట, రమణము ఆనందింపజేయుట, వమనము వెలిగ్రక్కుట అంటే సృష్టి స్థితి లయలు ఇవన్నీ చెయ్యడం కాలం యొక్క పని. అందుకే భరణ రమణ వమనములు చేసేవాడు కనుక భైరవుడు అన్నాడు. కాలస్వరూపుడే చేస్తాడు కనుక కాలభైరవుడు అన్నారు. ఇది కాలరాజు యొక్క వృత్తాంతం. అందుకే అలాంటి కాలరాజుని ఆశ్రయించాలి అని చెప్తూ, యం కాలరాజం కలికాల భీషణం యారాధయంతో వటకాజ్యభక్తై. ఆజ్యభక్తై అంటే నేతితో వండిన వంటలు ఆయనకి ఇవ్వాలి. అందుకే గారెలు మొదలైనటువంటివి నేతితో చేసినవి ఇవ్వడం అంటే ఆయనకి నివేదించడమే కాదు, ఆయనకి సమర్పణ భావంతో విప్రులకి దాన్ని దానం చేసిన విశేషం. ఆరాధిత కాలరాజో మఘేశ పాపాని సర్వాణి వినాశయచ్చలం.
కాలభైరవుడిని ఆశ్రయిస్తే ఏంటంటే పాపములు తీసేస్తాడు. ప్రతిరోజు కాలభైరవుడిని ఆరాధించు, రోజు తెలిసి చేసిన పాపాలన్నీ పోతూ ఉంటాయి. అది ఇక్కడ అదే కాలభైరవుడికి మరొక పేరు పాపాల భైరవుడు. ఇది కూడా తెలుగునాట చాలామంది వాడుతూ ఉంటారు, పాపాల భైరవుడు అని అర్థం. ఇక్కడ కాలభైరవ క్షేత్రం దగ్గరే మనకి వృజిన భైరవుడుని, ఆమర్దకుడని, పాపభక్షేశ్వరుడని శివలింగం ఉంది. అక్కడ కాలభైరవ క్షేత్రం దగ్గర మనం కాలభైరవుని చూసొస్తాం. చుట్టూ ఎంత అద్భుతమైనటువంటి ఆయన శక్తులు ఉన్నాయి. పరిసరాల్లో చిన్న చిన్న మందిరాలు అవన్నీ చూడాలి. అక్కడ రహస్య ఆమర్దకేశ్వరుడు ఉన్నాడు, పాపభక్షేశ్వరుడు ఉన్నాడు. పాపభక్షేశ్వరుడు పాపాలు మింగేస్తాట, ఆయన తినేవాడు. ఆయన పాపాలు ఎవడైనా తింటాడండి, ఆయన తింటాట. అదృష్టం, తినేవాడు వస్తే నోట్లు పడిస్తూ పాపాలు పడిపోతాయి. ఇక్కడ అదే నువ్వు ఎలాంటి పాపమైనా చేసు, ఆ పాపాల పాటు భయంకరంగా ఉంటాట. అదే పాపాలకు కూడా భయం కలిగించేవాడు ఆయన. అందుకే పాపాల భైరవుడు అన్నారు. అందువల్ల దానికి సంస్కృతంలో వృజిన భైరవ అని పేరు. వృజినం అంటే పాపం, వృజిన భైరవుడు ఇదొక పేరు ఆయనకి. వృజిన భైరవాయ నమః, పాపభక్షేశ్వరాయ నమః, నామర్దకేశ్వరాయ నమః, కాలభైరవాయ నమః, కాలరాజాయ నమః. ఇన్ని నామములు కాలభైరవ స్వామికి మనం ఇప్పుడు స్మరించుకుంటున్నాం. ఆయన దీనికి అధిపతిగా ఉన్నాడంటే అర్థం ఏంటి? కాలమే నువ్వు యోగ్యుడు అవునా కాదో చూస్తుంది. అవసరమైతే యోగ్యత కల్పించేది కూడా కాలమే. అని కాలభైరవుడిని ఆశ్రయిస్తే యోగ్యత కల్పిస్తుంది. దేనికి? ముక్తికి యోగ్యత కల్పిస్తుంది. అని కాలభైరవుడు ముక్తికి యోగ్యత కల్పించువాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. సోమవారం నాడు మీ ఇంటి ముంగిట కానివ్వండి, దేవాలయ ప్రాంగణంలో కానివ్వండి, మారేడు వృక్షం కనుక ఉన్నట్లయితే ఆ వృక్షం దగ్గరికి మడిబట్ట కట్టుకొని వెళ్ళి చేతిలో చెంబెడు నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ సేకరించి అక్కడ ఆ వృక్షం మొదట్లో పసుపు కుంకుమ వేసి చక్కటి ముగ్గు గీసి ఆ ముగ్గు మధ్యలో ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వెలిగించి చిమ్మిరి ఉండ పక్కనే ఉంచి ఈ చెంబెడు నీళ్లు ఆ వృక్షం మొదట్లో పోస్తూ ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఆ చెట్టు చుట్టూతా గనక 3 ప్రదక్షిణలు గనక నిర్వహించినట్లయితే మీరు పరమేశ్వరాభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని పొంది తీరుతారు. మీ ఇంట ఐశ్వర్యకారకుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని, సిరి సంపదల్ని ప్రసాదిస్తాడు. మారేడు వృక్షం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి శివుని యొక్క అనుగ్రహంతో ఈ కలియుగంలో మారేడు వృక్షం వెలసింది కాబట్టి మారేడు దళాన్ని సోమవారం నాడు కోయకూడదు. ముందు రోజు మాత్రమే కోసి దాచిపెట్టి మరునాడు శివాభిషేకంలో ఆ మారేడు దళాల్ని వినియోగిస్తూ ఏకబిల్వం శివార్పితం అని చెప్పేసి నమస్కారం చేసినట్లయితే అభిషేకంలో పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఒక చెంబెడు నీళ్ళల్లో మారేడు దళాలు వేసి ఆ నీటితో కూడా అభిషేకం చేయటం వల్ల కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైన ప్రభావాన్ని మనం చవిచూస్తాం. అలాగే మారేడు వృక్షానికి కాసినటువంటి అద్వితీయమైనటువంటి కాయ మారేడు కాయ, ఆ గుజ్జుని ఔషధీయుక్త తత్వరీత్యా కూడాను, ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడాను మనం జ్యూస్గా వాడుకోవచ్చు. వాత పిత్త కఫ దోషాలు తొలగిపోతాయి, కంటికి చాలా మేలు చేస్తుంది. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. ఆ మారేడు గుజ్జు తీసినటువంటి కాయలో విభూతి పోసి ఆ విభూతిని మనం అభిషేక సమయంలో
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ పరమేశ్వరుడి పైన గనక కొద్దిగా వేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనకు పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు సుమా. అపమృత్యు దోషాలు పోతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:48. తిథి పంచమి మధ్యాహ్నం 3:28 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 1:11 వరకు. వర్జం శేషంగా మిగిలినది ఉదయం 6:36 వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:35 వరకు. తరువాత మధ్యాహ్నం మళ్ళీ 3:19 నుంచి 4:11 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:11 నుంచి 4:18 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం సందర్భంగా గౌరీదేవిని, శంకరుణ్ణి, చంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. శంకరుణ్ణి 1 కేజీ శ్వేతాక్షతలతోనూ, అమ్మవారిని హరిద్రాక్షతలతోనూ పూజించుకోవడం ద్వారా మనకు ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. చంద్రుణ్ణి కూడా పూజించడం ద్వారా మానసిక ప్రశాంతి, సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి వివేకం వృద్ధి చెందుతాయి. నేటి ఆణిముత్యాలు. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. ఓ సీత, నిజంగా నిన్ను విడిచిపెట్టినాడు నేను నిన్ను విడిచి ఒక్కడిని స్వర్గలోకంలో సుఖాలు పొందడాన్ని కూడా ఇష్టపడినా. నాకు నా ప్రాణం కన్నా స్వర్గం కన్నా నువ్వే ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, నువ్వు లేని నాడు నాకేదీ లేనట్టే. కాబట్టి మనం కలిసి సంతోషంగా అరణ్యవాసానికి ఎడదాం పద. ఎంత సంతోషంగా వెళ్ళిపోయిందో రామచంద్రమూర్తితో. ఆ వెళ్ళిపోయేటప్పుడు కౌసల్యాదేవి ఆర్తి, బాధ. మరి పాపం కొడుకు కోడలు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ సీతమ్మ తల్లి చేతులు పట్టుకుని ఒక మాట అంది. అమ్మా, సాధారణంగా లోకంలో ఉన్న స్త్రీలు భర్త విపరీత కష్టంలోకి వెళ్ళిపోతే మీరు చేసుకున్నదేను, ఎందుకు అలా చేశారు, మీరు ఎందుకు వినాలి, అలా దెప్పి పొడుస్తారమ్మా, మనసు కష్టపెడతారమ్మా. నా కొడుకు ఇప్పటికే కుంగిపోయాడు, చాలా కష్టంలో ఉన్నాడు, అరణ్యవాసానికి ఎడుతున్నాడు, నా కుమారుడి మనసు కష్టపెట్టకేం తల్లి అంది. అంటే ఆవిడంది సీతమ్మ తల్లి, అమ్మా నేను కష్టపెట్టను. ఎందుకు కష్టపెట్టనో తెలుసా? నాకు భర్త అంటే ఏమిటో తెలుసమ్మా. అమితస్య హిదాతారం భర్తారం ఎన పూజయేత్ అందావిడ.
అమ్మా నేను నా భర్తతో కలిసి ఎందుకు ఎడుతున్నానో తెలుసా? ఈ లోకంలో ఎంతమంది ఉండని, నాతో వాళ్ళకి ఏ అనుబంధం ఉండని, నన్ను అక్క అనని, చెల్లి అనని, వదినగారనని, తల్లి అనని, పిన్ని అనని, మరదల అనని, లేకపోతే కూతురనని, కోడలనని, నాతో ఏ రకమైన అనుబంధాన్ని పెట్టుకున్న ఎవరు నాకిచ్చినదైనా మితమైనదే, అది అమితము కాదు. మితమును మాత్రమే ఇస్తారు. అమ్మా ఒక్క భర్త మాత్రం ఏమిస్తాడో తెలుసా? అమితస్య హిదాతారం భర్తారం కేన పూజయేత్. అమితముగా ఇచ్చేవాడు భర్త ఒక్కడే. నేను భర్త కాళ్ళు కడిగితే పరదైవానికి కాళ్ళు కడిగినట్టు. నేను ఎవడి కాళ్ళు కడిగితే నాకు ఆ పుణ్యం వస్తుందమ్మా? నా భర్తకు అన్నం పెడితే పరమేశ్వరుడికి అన్నం పెట్టినట్టు. ఎవడికి అన్నం పెడితే నాకు ఆ ఫలితం వస్తుందమ్మా? నా భర్త పుణ్యం చేస్తే సగభాగం నాకు వస్తుంది. ఎవడిస్తాడమ్మా నాకు అలా? తండ్రి చేసిన పుణ్యం వస్తుందా? మామగారు చేసిన పుణ్యం వస్తుందా? బావ చేసిన పుణ్యం వస్తుందా? మరిది చేసిన పుణ్యం వస్తుందా? భర్త చేసిన పుణ్యం ఒక్కటే సగం నాకు వస్తుంది. అమితస్య హిదాతారం, అమితంగా నాకు ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. అసలు నిజంగా చెప్పాలంటే అమ్మా, ఒక స్త్రీ జన్మకి పరిపూర్ణత తల్లి అవడం వల్ల, అమ్మా అని పిలిపించుకోవడం వల్ల నాకు ఆ తృప్తినిచ్చేవాడు కూడా నా భర్త ఒక్కడే. వైదికం అంతే, అంతకన్నా ఇంక నేను ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి అమ్మా అమితస్య హిదాతారం, లోకంలో భర్త ఇచ్చినన్ని ఇచ్చిన వాడెవరు? ఎవడూ లేడు ఇంకా. అందుకని అటువంటి భర్తని ఏన పూజయేత్, పూజిస్తాను తప్ప అమ్మ ద్వేషిస్తే అంత పాపం రాదమ్మా నాకు. అంత పుణ్యం నాకు ఇస్తున్నవాడు, అంత అమితంగా ఇస్తున్నవాడు, అంత సుఖం ఇవ్వగలిగిన వాడు, అంత సంతోషం ఇవ్వగలిగిన వాడిని జీవితంలో ఎక్కడో ఒక్క చోట కష్టంలో ఉన్నాడని ఆయన్ని దెప్పి పొడిస్తే, ఆయన్ని నిగ్గతీస్తే, ఆయన మనసు బాధ పెడితే, శాంతి స్థానమైన నేనే అశాంతి కల్పిస్తే అమ్మా నా పాపానికి నిష్కృతి ఉంటుందా? నువ్వు చెప్పావని కాదమ్మా నేను సుఖపెట్టడం నా కర్తవ్యం కనుక. కాబట్టి అమ్మా నాకు తెలుసమ్మా నేను అలా బాధ పెట్టను అంటూ ఆవిడంది. నా తంత్రే వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. అమ్మ లోకంలో అందరూ వీణ మోగుతోంది వీణ మోగుతోంది అంటారు. వీణ కాదు మోగుతున్నది, వీణ తీగలు గోటి దెబ్బల చేత పెనగబడి మోగుతుంటాయి. వీణ మోగుతోందన్న గౌరవం వస్తుంది. నా తంత్రి వాజ్యతే వీణ, బయటికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు, సంపాదించేవాడు, తీసుకొచ్చేవాడు, కీర్తి వహించినవాడు ఆయన. ఆయన భార్యని కనుక నాకు గొప్పతనం. అత్తవారింటికి ఎడుతున్నామంటారు, కానుకిచ్చేదంతా మామగారే. కాబట్టి అమ్మ నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ. రథచక్రములు నడిచి వెడుతుంటాయి. వెడుతున్నప్పుడు వేగంగా వెడితే దొంగలేస్తారు, గుద్దుకుని పైకి లేస్తుంటాయి. ముళ్ళ మీద నడుస్తాయి, రాళ్ల మీద నడుస్తాయి, అన్నిటి మీద నడుస్తాయమ్మా. కానీ రథం నడుస్తోందంటారు, రథచక్రాలు నడుస్తున్నాయి అనరు. కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు. వీణ తీగ పెనగబడని నాడు వీణ మ్రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది. కష్టం చక్రానిది, గౌరవం రథానిది. కానీ అలా విడదీసి చూడడం కుదరదు. రెండూ ఒక్కటై ఉంటాయి. రెండూ ఒకటే. చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము. తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం. నాకు తెలుసు అమ్మా, తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో, భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఫలం వాడికి అందక తప్పదు. అందరూ మీరు చేయండి, మీకు దొరుకుతుంది కదా, మీరెవరూ చేయకపోతే ఎట్లా? ఎవడో పుణ్యం తెచ్చుకున్న వాడి మీద కడుపు మండితే వాడు తెచ్చిపెట్టుకున్నాడు. అతడి తపఫలాన్న అతడు పొందుతున్నాడు, ఫలం పొందుతున్నాడు. తప్పితే నేను విశేషంగా అతడికి ఇచ్చింది ఏమీ లేదు. నేను అతడి ఫలమే అతడికి ఇచ్చేశాను. అయినా భయపడకండి, కొంతకాలానికి అతడి తపఫలం తగ్గిపోతుంది, తగ్గే తీరుతుంది. ఎందుకంటే వాడు దుర్మార్గం ప్రారంభం చేస్తాడు కదా, తప ప్రభావం తగ్గిపోతుంది.
ఆ సమయాన్ని గుర్తించి భగవంతుడైన మహావిష్ణువు అతన్ని సంహరించి తీరుతాడు అని అభయమిచ్చాడు. బ్రహ్మదేవుడి మాటలు వినేసరికి దేవతలకు గుండెల్లో తేలికైంది. వాళ్ళు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఇక అక్కడ రాక్షసరాజ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిందే తడువుగా వరగర్వంతో రెచ్చిపోయాడు. మున్ముందుగా హిరణ్యకశిపుడు అరణ్యంలోనూ కొండ గుహల్లోనూ తపస్సులు చేసుకునే ఋషుల మీద విరుచుకుపడ్డాడు. వారి తపస్సులే దేవతలకు బలమని అతడికి బాగా తెలుసు. అందుకే ముందుగా వారిని సంహరించడం మొదలుపెట్టాడు. అంతేగాని నిరపరాధులు, శాంతి కాముకులకు, తపోవ్రత పారాయణులు, సర్వభూతహితులు అయినటువంటి మహర్షులను హత్య చేస్తే తన తపస్సు క్రమంగా తరిగిపోతుందని వాడు గుర్తించలేదు. అక్కడే ఇంత మోసపోయాడు. ఇంత వరాలు అడిగాడు కానీ ఆ తప ప్రభావం తగ్గిపోతుంది ఏం తప్పులు చేస్తే అనేది తెలుసుకోలేకపోయాడు. ఇలా మహర్షులను హింసించాక హిరణ్యకశిపుడు స్వర్గలోకం మీద పడ్డాడు. అక్కడి దేవతలందరినీ వెళ్ళగొట్టి తన అనుచరులను ఆయా పదవులలో నిలబెట్టాడు. అంతేగాక భూలోకంలో మానవులు చేసే యజ్ఞయాగాదుల వల్ల లభించే యజ్ఞభాగాలు రాక్షసులకు మాత్రమే అందేటట్లుగా వ్యవస్థ ఏర్పాటు కూడా చేశాడు. ఈ విధంగా మహర్షుల తపోబలము, భూలోకవాసుల యజ్ఞభాగా బలము రెండూ లేకపోయేసరికి దేవతలు నీరసపడిపోయారు. దీనులై మహావిష్ణు దగ్గరికి వెళ్ళి శరణు వేడుతూ ఇలా ప్రార్థించారు. దేవా, శ్రీమన్నారాయణ, మాకు హిరణ్యకశిపుడి నుంచి రక్షణ కలిగించగలగడం నువ్వెక్కడవే కలిగించవలసింది. బ్రహ్మాది దేవతలకు కూడా నువ్వే రక్షకుడివి. నువ్వే మాకు నిజమైనటువంటి గురువువి, నిజమైన దేవుడివి. మాకు రాక్షస బాధను పోగొట్టగలవాడివి నువ్వే ఒక్కడివే. పాహి పాహి, రక్ష రక్ష, నువ్వే దిక్కు అని ప్రార్థించారు. దేవతల దీనాలాపలను విన్నటువంటి శ్రీహరి కరుణించి, ఓ దేవతలారా, హిరణ్యకశిపుడికి పుణ్యబలం క్షీణించింది. అయినా సరే మీరెవరూ అతన్ని ముట్టుకోలేరు. అతడికి లభించిన వరాలు అలా ఉన్నాయి. అందువల్ల మీకోసం నేనే రంగంలోకి దిగుతాను, అతడిని సంహరిస్తాను. త్వరలోనే మీ పదవులు మీకు లభిస్తాయన్నాడు. దేవతలకు ఇలా వరం అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు అప్పటికప్పుడే ఒక అపూర్వమైనటువంటి రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుడి యొక్క సభాస్థానంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపము అద్భుతంగా ఉంది. దానిలో క్రింది భాగము మనిషి, పై భాగం సింహం వెరసి అది నరసింహమూర్తి. మేఘమండలమంతా మహోన్నతమైనటువంటి ఆ రూపంతో శ్రీహరి క్రోధావేశ పరవశుడై మేఘంలాగా గర్జించుకుంటూ కోపావేశంతో తన చెయ్యి పైకెత్తి ఒకే ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు హిరణ్యకశిపుడు వేలాది సంఖ్యలో ఉన్నట అతడి పరివారం మొత్తము ఒకేసారి నేలగూలింది. ఈ విధంగా హిరణ్యకశిపుడు కోరుకున్న వరం ప్రకారంగానే శ్రీహరి ఆ రాక్షసుని సంహరించి సమస్త లోకాలకు రాక్షస బాధ లేకుండా చేశాడు. ఇక వామనావతారం. జనమేజయ, ఇక వామనావతారం గురించి చెబుతాను విను. ఈ అవతారంలో శ్రీహరి బలవంతుడైనటువంటి బలిచక్రవర్తి యొక్క యజ్ఞంలో తన 3 పాదాలతోనూ 3 లోకాలను కొలిచి బలి అనుచరులైనటువంటి రాక్షసులందరినీ సంహరించి వేశాడు. ఆ రోజుల్లో రాక్షసరాజైనటువంటి బలి వేదోక్తాలైనటువంటి సత్కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు. కానీ అతని చుట్టూ ఉండేటువంటి వాళ్ళు
అతని చుట్టూ ఉండే వేల సంఖ్యలో భీకరాకారులైనటువంటి రాక్షసులంతా పరివేష్టించి ఉండి ముల్లోకాలను గడగడలాడిస్తూ ఉండేవారు. ఆ పరివారంలో ఎంతమంది ఉన్నారంటే, ఆ పరివారంలో గాడిద ముఖాల వారు ఉన్నారు, ఒంటె ముఖాల వారు ఉన్నారు, పంది ముఖాల వారు ఉన్నారు, గ్రద్ద ముఖాల వారు ఉన్నారు, పిల్లి ముఖాల వారు ఉన్నారు. ఇలా రకరకాల భయంకరాకారాలు ఉండేటువంటి వారు. వారు ధరించే ఆయుధాలు కూడా చిత్ర విచిత్రంగా ఉండేవి. అటువంటిది బలిచక్రవర్తి చుట్టూ ఉండేటువంటి పరివారం. బలిచక్రవర్తి ఒక యజ్ఞం చేస్తుండగా విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి 3 అడుగుల నేల దానంగా అడిగాడు. బలి సరే అన్నాడు. అప్పుడు వామనుడుగా ఉన్నటువంటి విష్ణుమూర్తి తన రూపాన్ని పెంచుకొని ఒక పాదంతో భూమి మొత్తాన్ని ఆక్రమించడం ప్రారంభించాడు. ఇది గమనించినటువంటి బలి యొక్క అనుచరులు ఘోర ఆయుధాలను ధరించి వామనమూర్తికి విరుచుకుపడ్డారు. వారంతా ఆయుధాలతో మీద పడుతూ ఉంటే వామనమూర్తి ఏ ఆయుధాలు లేకుండా కేవలం తన చేతులతోనూ కాళ్లతోనూ వారందరినీ తొక్కివేశాడు. ఆ స్వామి ఇంకా పెరుగుతూనే ఉన్నాడు. ఆయన ఇంకా పెరుగుతూ ఉంటే సూర్యచంద్రులు ఆ స్వామి ఛాతి దగ్గర కనిపించారు. ఆయన ఇంకా పెరుగుతూ ఉంటే సూర్యచంద్రులు ఆయన బొడ్డు దగ్గరకు వచ్చారు. ఇంకా పెరుగుతుంటే వారు ఆయన మోకాళ్ళ దగ్గరకు వచ్చారు. ఆ స్వామి ఇంకా పెరిగి పెరిగి తన 2వ పాదంతో స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించాడు. వామనమూర్తి ఆ విధంగా భూలోకాన్ని స్వర్గలోకాన్ని కూడా జయించి స్వర్గరాజ్యాన్ని దేవేంద్రుడికి అప్పగించాడు. నారాయణ నారాయణ. ఇక దత్తాత్రేయ అవతారం. జనమేజయ, ఇక శ్రీహరి యొక్క దత్తాత్రేయ అవతారాన్ని వివరిస్తాను. ఈ స్వామి పరమ దయాశీలుడు, క్షమాగుణ సంపన్నుడు. ఒకప్పుడు కృతయుగంలోనే చాతుర్వర్ణ్య సాంకర్యం ఏర్పడింది. యజ్ఞయాగాది వేదోక్త క్రియలు లోపించిపోయాయి. ధర్మము శిథిలమైపోయింది. అధర్మం పెరిగిపోయింది. సత్యం అంతరించింది. అసత్యమే సుస్థిరంగా నిలిచింది. ఇలాంటి ఘోర సంకట స్థితి సంభవించిన తరుణంలో మహాత్ముడు దత్తాత్రేయుడు అవతరించాడు. ఆయన తన తపోబలంతో వేదాలను వేదోక్త యజ్ఞ క్రియలను పునరుద్ధరించాడు. ఈ కార్యసాధన కోసం ఆయన హైహయ వంశోద్భవుడైనటువంటి కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తికి అనేక వరాలు ఇచ్చాడు. ఓ కార్తవీర్యార్జున, నువ్వు నా కోసం యుద్ధం చేసినప్పుడల్లా నీ 2 చేతులు 1000 చేతులుగా మారిపోతాయి. భూమి మొత్తానికి నువ్వే చక్రవర్తి అవుతావు. నీ శత్రువులంతా కలిసి దండెత్తినా నీ వంక కన్నెత్తి చూడలేరు. అయినా సరే నువ్వు ధర్మం తప్పవు అని కార్తవీరుడికి వరాలు ఇచ్చేశాడు దత్తాత్రేయుడు. జనమేజయ, ఇటువంటి ఈ కార్తవీర్యార్జునుడి చక్రవర్తిని జమదగ్ని మహర్షి పుత్రుడైనటువంటి పరశురాముడు ఒంటి చేత్తో సంహరించేశాడు. ఎందుకంటే ధర్మం తప్పాడు. ఆ సమయానికి కార్తవీరుడికి చుట్టూ పెద్ద సైన్యం ఉంది. ఆ రాజు పెద్ద రథంలో ఉన్నాడు. పరశురాముడు మాత్రం ఒంటరిగా నేల మీద నిలబడి ఉన్నాడు. అయినా సరే మేఘంలాగా గర్జిస్తూ పరశురాముడు కార్తవీర్యార్జునుని పరివారాన్ని, అతని 1000 చేతులను కూడా అందరూ చూస్తూ ఉండగానే తన గొడ్డలితో నరికివేశాడు. ఆ రోజుల్లో కార్తవీరుడి అండ చూసుకొని కోట్ల కోడది క్షత్రియ వీరులు విర్రవీగుతూ తిరుగుతూ ఉండేవారు. పరశురాముడు 21 సార్లు భూమి చుట్టూ తిరిగి ధర్మఘాతకులైనటువంటి ఆ దుష్ట క్షత్రియులందరినీ సంహరించి వేశాడు. ఈ విధంగా భూమిని దుష్ట క్షత్రియ రహితంగా చేసినటువంటి పరశురాముడు తన యొక్క సర్వ పాపాలకు ప్రాయశ్చిత్తంగా అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగంలో
పరశురాముడు తాను సంపాదించిన భూమిని మొత్తాన్ని కశ్యప మహర్షికి దానం చేశాడు. అంతేగాక ఏనుగులకు, గుర్రాలకు, సువర్ణ రాసులకు, రథాలకు, గోవులను లెక్క చేయకుండా దానం చేశాడు. ఇప్పటికీ ఆ పరశురాముడు చిరంజీవిగా జీవిస్తూ మహేంద్ర పర్వతం మీద నివసిస్తూ లోకహితం కోసం తీవ్రమైనటువంటి మహాతపస్సు చేస్తూనే ఉన్నాడు. జమదగ్ని పుత్రుడైనటువంటి ఈ పరశురాముడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. జనమేజయ రామావతారం. ఇప్పుడు 28వ మహాయుగంలో ద్వాపరం దాటి కలియుగంలోకి ప్రవేశించాం. దీనికి వెనకాల 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు దశరథ పుత్రుడై రామచంద్రుడిగా అవతరించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తనను 4 భాగాలుగా చేసుకొని అందులో ప్రధాన భాగం శ్రీరాముడుగాను, మిగిలిన 3 భాగాలు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగాను అవతరించాడు. రాక్షసవధ చేసేందుకోసం, ధర్మాన్ని వృద్ధి పరిచేందుకోసం, సామాన్య ప్రజలను ప్రశాంతంగా ఉంచడం కోసం రామావతారం వచ్చింది. శ్రీరాముడికి విశ్వామిత్ర మహర్షి దేవతల దగ్గర కూడా లేనటువంటి అపురూప దివ్యాస్త్రాలను కూడా ఉపదేశించాం. రాబోయే రాక్షస సంహారాన్ని దృష్టిలో పెట్టుకునే మేధావి అయినటువంటి ఆ మహర్షి ఈ పని చేశాడు. విశ్వామిత్ర మహర్షి ఒక యజ్ఞం చేస్తుంటే మారీచుడు, సుబాహు అనే 2 బలవంతులైనటువంటి రాక్షసులు విఘ్నం చేయటం కోసం వచ్చారు. వారిని శ్రీరాముడు సంహరించి వేశాడు. ఆ తరువాత జనక మహారాజు మిథిలా నగరంలో ఒక యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని చూడటానికి విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకువెళ్ళాడు. అక్కడ శ్రీరాముడు మాహేశ్వరుడైనటువంటి శివుడి దగ్గర నుంచి జనక మహారాజుకు సంక్రమించిన ఒక అపురూపమైనటువంటి ధనస్సును ఎక్కుపెట్టడమే కాక అవలీలగా దాన్ని విరిచాడు కూడా. ఆ తరువాత ధర్మజ్ఞుడైన శ్రీరాముడు సర్వభూత హితాన్ని మనస్సులో కోరి తండ్రి ఆజ్ఞను పరిపాలిస్తూ 14 సంవత్సరాలు అరణ్యంలో నివసించాడు. ఆ సమయంలో అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, భార్య అయినటువంటి సీత అతడి వెంట ఉన్నారు. ఈ సీత ఎవరో కారో శ్రీహరి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవే సుందర రూపధారిణి శ్రీరాముడి భార్యగా దిగి వచ్చింది. శ్రీరాముడు 14 ఏళ్ళు అరణ్యంలో వనవాస వృత్తిలో జీవించాడు. ముందుగానే మనం చెప్పుకున్నాం రామావతారాన్ని గురించి. ఆ సమయంలోనే దండకారణ్యంలోని జనస్థానం అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్న 14,000 మంది రాక్షసులను సంహరించి దేవకార్యాన్ని సాధించి పెట్టాడు. దీనికి ప్రతీకారంగా రాక్షసరాజైనటువంటి రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. శ్రీరాముడు తమ్ముడితో కలిసి సీత కోసం వెతుక్కుంటూ తిరుగుతూ దారిలో విరాధుడు, కంబదుడు అనేటువంటి 2 ఘోర రాక్షసులను సంహరించాడు. ఆ రాక్షసులు 2 పూర్వం గంధర్వులు, శాపవశానైనటువంటి రాక్షసులై ఇప్పుడు శ్రీరాముడి చేతిలో మరణం పొందటం వల్ల శాపముక్తులయ్యారు వీళ్ళు. ఆ తర్వాత హనుమంతుడి ద్వారా శ్రీరాముడికి వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. ఆ సుగ్రీవుడి కోసం శ్రీరాముడు వానరరాజు అయినటువంటి వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి వానరరాజుగా చేశాడు. ఆ తరువాత సుగ్రీవుడి సహాయంతో సీతాదేవి లంకలో ఉన్నదని గ్రహించి శ్రీరాముడు వానర సేనా సమేతుడై రావణాసుడి మీదికి దండెత్తాడు. ఆ రావణాసుడి యొక్క పరాక్రమం చాలా ఘోరమైంది. అతన్ని కన్నెత్తి చూడటానికి దేవతలే భయపడేవారు. కానీ అతడు
సీతాపహరణం చేసి మహా అపచారం చేసి ఉన్నాడు కదా. అందువల్ల శ్రీరాముడు మహాయుద్ధంలో ఆ రాక్షసుణ్ణి పరివార సమేతంగా సమరించి వేశాడు. ఆ తర్వాత శ్రీరాముడు అయోధ్యాధిపతి అయ్యాడు. ఆ రోజుల్లో లవణాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై విజృంభించాడు. ఆ లవణుడు వధు అనే రాక్షసుడి కొడుకు, మహావీరుడు, పైగా శివుని వరం చేత గర్వించి ఉన్నాడు. అటువంటి లవణుణ్ణి శ్రీరాముడు తన చివరి తమ్ముడైనటువంటి లక్ష్మణుని ద్వారా పరివార సమేతంగా సంహరింపజేశాడు. శ్రీరాముడు 10 అశ్వమేధ యాగాలను ఏ అడ్డు లేకోకుండా ఆచరించాడు. శ్రీరాముడి పరిపాలనా కాలంలో ఎక్కడా అశుభ వార్తలు వినిపించేవి కావు, సుడిగాలులు వీచేవి కావు, దొంగతనాలు జరిగేవి కావు, భర్తలు భార్యల కన్నా ముందు మరణించేవారు కాదు, ప్రజలకు ఆపదలు కలిగేవి కావు. అంతేకాదు ఆ రాజ్యంలో జలోపద్రవాలు కానీ, అగ్ని ఉపద్రవాలు కానీ, పిడుగుల ఉపద్రవాలు కానీ లేనే లేవు. పిల్లలకు పెద్దవాళ్ళు అపరకర్మలు చేయవలసినటువంటి అవసరం కూడా వచ్చేది కాదు. రామ 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 శ్రీరామ. శ్రీరాముడి రాజ్యపాలనలో దేవతలు, మహర్షులు మానవలోకంలో బహిరంగంగా తిరుగుతూ సామాన్య మానవులతో కలిసి వ్యవహారాలు చేసుకుంటూ ఉండేవారు. వారంతా కలిసి రాముడే పరతత్వమని, రాముడే శ్రీహరి అని, రాముడే పరమజ్ఞాని అని, ఈ విధంగా రాముడి యొక్క మహిమలను, మాటలను పాటలుగా గానాలు చేసేవారు. ఆ శ్రీరాముడు నల్లగా ఉండేవాడు. వయస్సు మళ్ళాక కూడా యువకుడుగానే కనిపించేవాడు. ఎర్రటి కళ్ళు, తేజస్సు ఉట్టిపడే ముఖము, మోకాళ్ల దాకా పొడుగైన చేతులు, అందమైన ముఖము, సింహం వంటి భుజాలు కలిగి శ్రీరాముడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడు. ఆయన చాలా మితభాషి. అలాంటి శ్రీరాముడు 11,000 సంవత్సరాలు అయోధ్యాధిపతిగా రాజ్యం చేశాడు. ఆయన రాజ్యంలో ఎక్కడ చూసినా ఋగ్యజుస్సామ వేదాలు, మంత్రఘోషాలు, మహావీరుల ధనుష్టంకార ఘోషాలు అవిచ్ఛిన్నంగా వినిపిస్తూ ఉండేవి. అక్కడి పెద్దలందరూ దానాలు చేయండి, ఉన్నది తృప్తిగా అనుభవించండి అని ప్రజలకు బోధిస్తూ ఉండేవారు. శ్రీరాముడు 10 అశ్వమేధ యాగాలే గాక అనేక వందల ఇతర యాగాలు చేసి వాటిలో దక్షిణలు, దానాలు అఖండంగా నిర్వహించి చివరికి తన ఊరి జనం అందరికీ వెంటబెట్టుకొని వారితో సహా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రామ 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 హరే కృష్ణ. ఇక కృష్ణ అవతారం. శ్రీ మహావిష్ణువు యొక్క మరొక అవతారం శ్రీకృష్ణుడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.